ప్రేమ పెళ్లి పేరుతో కానిస్టేబుల్ చేసిన మోసానికి ఓ యువతి బలైంది. మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గద్వాల్ జిల్లా చిన్నోనిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రియాంకను రఘునాథ్ గౌడ్ మోసం చేశాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఇదివరకే కేసు నమోదైంది. గత కొద్ది రోజులుగా రఘునాథ్ కొత్త ఇంట్లో నివసిస్తుంది. యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తమ కూతురు మృతికి రఘునాథే కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. కానిస్టేబుల్ రఘునాథ్పై కేసు నమోదైంది. మొత్తం మీద యువతి బలవన్మరణానికి పాల్పడింది. గతంలో జూలై నెలలో ఆ యువతి ఏకంగా తనను దొంగచాటుగా పెళ్లి చేసుకొని మొహం చాటేశారంటూ ఇదివరకే రఘునాథ్ గౌడ్ ఇంటి ముందు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక 2023లో హైదరాబాద్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ తీసుకుంటున్న సమయంలో గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన రఘునాథ్ గౌడ్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి 2024లో రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే అప్పటి వరకు బాగున్న జంట రఘుకు పోలీసు ఉద్యోగం రావడంతో ఒక్కసారిగా సీన్ మొత్తం మార్చేశాడు. దీంతో ఆ యువతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, పోలీస్ ట్రైనింగ్ తర్వాత గ్రాండ్గా పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రఘునాథ్ తనను దూరం చేస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. శాంతినగర్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడని, తాను తరచుగా కలిసేద్దానంటూ కూడా చెప్పింది. పలుమార్లు పెళ్లి విషయం అడిగినా వాయిదా వేసుకుంటూ వచ్చాడని, కులం తక్కువ కావడంతో రఘు కుటుంబ సభ్యులు ఒప్పుకోకుండా దూరం పెడుతున్నాడంటూ యువతి మీడియా ముందు కూడా కంటతడి పెట్టింది. ఇక ఈ నేపథ్యంలోనే అప్పుడు పోలీసులను తాను వేడుకుంటున్నానంటూ చెప్పింది. నిరసన దిగింది. జూలైలోనే ఆమె రఘునాథ్ గౌడ్ ఊరైన నుండి చిన్నోనిపల్లిలో ఆందోళన కూడా చేసింది. అప్పుడే ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. అయితే అప్పుడు నిద్ర మాత్రలు మింగింది. అయితే అప్పుడు కోలుకుంది. కానీ తాజాగా ఆమె చేసిన అటెంప్ట్ ఒకసారిగా బలవన్మరణానికి పాల్పడింది. ఈసారి ఆమె ఏకంగా మృత్యు ఒడిలోకి జారుకున్న పరిస్థితి. చాలా బాధాకరమైన సిచ్యువేషన్. నిజంగా ఒక కానిస్టేబుల్గా అయిన తర్వాత రఘునాథ్ గౌడ్ అనే ఆ యువకుడు ఆమెను మోసం చేయడమే కాకుండా ఆమెను నమ్మించి మోసం చేసిన కేసులో ఇప్పుడు ఆ యువతి బలవన్మరణానికి పాల్పడంతో ఆమె తల్లి కన్నీరు మున్నీరవుతుంది. గతంలోనే ఈ ఘటనపై డీఎస్పీ మొగులే కూడా అక్కడ స్పందించారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కానిస్టేబుల్ రఘునాథ్పై కేసు కూడా నమోదు చేశామని, ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశామని కూడా గతంలో డీఎస్పీ చెప్పారు. అంతేకాదు ఇక ఆ యువకుడికి కూడా అప్పట్లోనే ఈ విషయానికి సంబంధించి పోలీసులు చర్యలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ యువకుడికి సంబంధించి పోలీసులు చర్యలు తీసుకుంటామంటూ కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎలాంటి మార్పు లేకపోవడంతో ఇక ఆ యువతి అతను ఉంటున్నటువంటి ఇంట్లోనే కొత్త ఇంట్లో ఆమె ఏకంగా బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనతో ఒకసారిగా ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఆ యువతి రోదన ఎవరు పట్టించుకోకపోవడంతో ఇలా జరిగిందంటూ ప్రస్తుతం ఆమె తల్లి కూడా కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి. సో మొత్తం మీద అతనిపై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. అలాగే అతన్ని రిమాండ్ కూడా తరలించారు. అయినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక ఆ అమ్మాయి ఇతనిలో మార్పు ఆధారభావించిన అమ్మాయి ఏకంగా మరొకసారి బలవన్మరణానికి ప్రయత్నించి ఈసారి బలవన్మరణంలో మృతి చెందిన పరిస్థితి చోటు చేసుకుంది. ఒకసారి ఆమె మృతికి సంబంధించి పోలీసులు మాట్లాడారు. దాని తర్వాత అమ్మాయి బలవన్మరణానికి పాల్పడే ముందు కూడా ఒకసారి మాట్లాడింది. చూద్దాం. ఈ ప్రియాంక అనే అమ్మాయి భద్రాచలం కొత్తగూడెం నేటివ్ అమ్మాయి, ఆ డిస్టిక్ అతను. ఆమె ఇక్కడ చెన్నగోన్పల్లి వాస్తువులైన ఈ రఘునాథ్ గౌడ్ను గతంలో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిందని కంప్లైంట్ ఇస్తే బేసింగ్ ఆన్ దట్ కంప్లైంట్ కేసు చేశాము. అందులో లీగల్ యాక్షన్ తీసుకున్నాము. అరెస్ట్ చేసి ఆయన రిమాండ్కి తరలించడం అనేది. మోర్ ఓవర్ హీ వాజ్ అండర్ సస్పెన్షన్. ఆ అమ్మాయి తర్వాత ఇక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉంటూ, అంటే వాళ్ళ ఇంటి ముందరనే కొత్తలు ఉంటే అక్కడే ఉంటూ నిన్న ఎందుకో వాళ్ళంతా అక్కడ నుంచి మల్దకల్ వచ్చిరని ఆ మల్దకల్లో వాళ్ళ రిలేటివ్ ఇంటికి ఈమె వెళ్ళి క్వశ్చన్ చేస్తుందని 100 కాల్ వస్తే పోలీసు వెళ్ళి నచ్చజెప్పి పంపించారు. మధ్యాహ్నం 2 o'clock ఒక చోట రైజా ఏరియాలో మందు తాగింది
రోడ్డు మీద పడుకొని ఉంది అనేసరికి పోలీసు వెళ్ళి వెంటనే ఆమె రానన్నగానే రిక్వెస్ట్ చేసి 188 అంబులెన్స్ ఎక్కించి ట్రీట్మెంట్ పర్పస్లో గద్వాల హాస్పిటల్కి తరలించడం జరిగింది. మళ్ళీ సాయంత్రం నాకు తగ్గిపోయిందని చెప్పేసి డాక్టర్తో చెప్పేసి నేను ట్రీట్మెంట్ తీసుకోనని చెప్పేసి డాక్టర్ చెప్పడం కూడా ఆమె మళ్ళా అక్కడికి వెళ్ళి ఉండడంతో మళ్ళీ సాయంత్రం 4 ఈవినింగ్ అవర్స్లో ఎక్కువైందని చెప్పి తెలిస్తే మళ్ళీ ఆమెను గద్వాల హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో ఈరోజు మార్నింగ్ అవర్స్లో చనిపోయిందమ్మా. గతంలో కూడా రఘునాథ్ ఇంటి దగ్గర అమ్మాయి నిరసనకు దిగింది, నిద్రమాత్రలు మింగింది. అయితే అమ్మాయిని పోలీసులు హామీ ఇచ్చి ఎస్పీ దగ్గర తీసుకెళ్లారు. ఎస్పీ దగ్గర కూడా తన మొర వినమంటూ పోలీసులకు చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కూడా రఘునాథ్లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో అతనిపై SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. అతన్ని రిమాండ్ చేశారు. ఇక ఏకంగా ఆమె నంబర్ బ్లాక్ చేశాడు. ఆమెతో పూర్తిగా మాట్లాడమనిసారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె రఘు ఊరైనటువంటి చిన్నోనిపల్లి గ్రామంలోనే ఏకంగా తిష్టవేసి అక్కడే ఉంటుంది. తనను పెళ్లి చేసుకోవాలంటే ఆమె గత కొద్ది రోజులుగా అక్కడే ఆందోళన చేస్తూ అక్కడే ఉంటున్న పరిస్థితి. ఈసారి ఏకంగా ఆమె మళ్ళీ బలవన్మరణానికి ప్రయత్నించి ఈసారి మృత్యువాత పడిన పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక అమ్మాయి మృతికి కారణం రఘునాథే అంటూ ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో మేధా కోచింగ్ సెంటర్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే అమ్మాయి బలవన్మరణానికి పాల్పడే ముందు కూడా ఒకసారి మాట్లాడింది వచ్చుద్దాం. నాకు అతనికి 2 years నుంచి పరిచయం అండి. అంటే 2023 నుంచి పరిచయం. మాకు ఎవరు పరిచయం? ఆయన పేరేమి? రఘునాథ్ గౌడ్, చిన్నపల్లి చెందిన గట్టు మండలం, మాది భద్రాచలం పాల్వంచ. అది 3 years నుంచి మాకు పరిచయం ఉంది. 2 years బ్యాక్ మేము మ్యారేజ్ చేసుకున్నాం 2024లో. అతను ఏమన్నాడు, ట్రైనింగ్ అయిపోయి పోలీస్ జాబ్ వచ్చింది అతనికి. ట్రైనింగ్ అయిపోయినాక పెళ్లి చేసుకుందామని అన్నాడు. పెళ్లి తీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అయినాక చేసుకుంటా అన్నాడు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు చేసుకోను, నాకు వద్దు, మీ క్యాస్ట్ ఇది, మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మా అన్న వాళ్ళు తిడుతున్నారు వేరే క్యాస్ట్ అనేసి అని చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా నెంబర్ బ్లాక్ చేసి ఫోన్ కాంటాక్ట్లో లేకుండా వెళ్ళిపోయింది. వాళ్ళు గౌడ్స్ మాది SC క్యాస్ట్ అని, తక్కువ క్యాస్ట్. నాన్న మా అన్నలు ఒప్పుకోవట్లేదు అనేసి వాళ్ళ మేనమామ కొడుకు విదేశతో నన్ను కొట్టడం, వాళ్ళ ఇంటికి పోయి నన్ను కొట్టడానికి నన్ను కొట్టించింది. అబ్బాయితో అప్లై చేసుకొని పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళిన కేసు అయింది. ఇట్లా అడిగినా కానీ మా వాళ్ళు ఎట్లా అంటే కాంటాక్ట్ పెడతాను, వేరే వాళ్ళ ద్వారా తెలుస్తుంది. నేను ఆ అమ్మాయి క్యాస్ట్ వేరు, ఆ అమ్మాయి తక్కువ క్యాస్ట్, నాకు ఆ అమ్మాయి వద్దు అనేసి చెప్తుంది. మా అమ్మ ఇవ్వట్లేదు అనేసి, నాకు ఓన్లీ క్యాస్ట్ తక్కువ క్యాస్ట్ అనేసి ఆ అబ్బాయి వద్దంటుంది. ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు అంటే 2 years మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ లానే ఉన్నాం. మా ఇంట్లో మా సైడు ఇటు సైడు. అతను శాంతినగర్ వేసేటప్పుడు కూడా రూమ్ తీసుకున్నప్పుడు నన్ను తీసుకెళ్ళేవాడు. భార్య భర్తలానే ఉన్నాం. అంటే ఓన్లీ ఇప్పుడు నేను ఎక్కడికి అంటే నేను గట్టు స్టేషన్కి వెళ్ళినా, నెక్స్ట్ SP సార్ దగ్గరికి వెళ్ళినా నాకు ఇంతవరకు టైం చూసుకుంటూ వచ్చా, నాకు ఏ న్యాయం జరగలేదు. నేను అందుకనే సార్ చెప్తున్నా, నేను ఇన్ని రోజులు అతని భార్యలాగానే ఉన్నా. ఇప్పుడు అతని కేసు అయినా సరే అతని భార్యలాగానే నేను చచ్చిపోతాను. కేసు పెట్టినా నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే కూర్చుంటా, అక్కడ వాళ్ళ చిన్నపల్లి. చూసారుగా గతంలో జూలై నెలలో రఘునాథ్ ఇంటి ముందు ఆమె ఆందోళన దిగినప్పటి మాట్లాడిన మాటలు అవి. దాని తర్వాత రఘుని ఆగస్టులో రిమాండ్ చేశారు. అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. SP కూడా మొత్తం వ్యవహారం విన్నారు. అలాగే DSP మొగులే కూడా దాని మీద విచారణ చేశారు. తర్వాత ఆయన ఇంటి దగ్గరే, రఘు ఇంటి దగ్గర ఈమె ఆందోళన చేస్తున్న పరిస్థితి. కానీ ఇక మారడు అని తెలిసిన ఆమె ఇక తనకు న్యాయం దక్కట్లేదని భావించి బలవన్మరణానికి పాల్పడింది. ఆ దృశ్యాలు చూడొచ్చు. ఆసుపత్రిలో ఆమె తల్లి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. తనను నమ్మించి దొంగచాటుగా పెళ్లి చేసుకొని తనతో కాపురం కూడా చేశాడని, ఇప్పుడు తర్వాత మళ్ళీ తన పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో తనని దూరం పెడుతుందంట అమ్మాయి. అంతకుముందే చాలాసార్లు చెప్పింది, మీడియా ముందు చెప్పింది, పోలీసులకు కూడా చెప్పింది. అయినప్పటికీ కూడా రఘులో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఇక ఆమె మృత్యువాత పడంతో ఒకసారిగా ఆమె తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒకసారి ఆమె బంధువులు ఏం మాట్లాడారో చూద్దాం. ఎందుకంటే నేను తీసుకెళ్ళి తెచ్చుకొని భయపడుతుంది. ఏం కాదు, నాకేం కాదు అన్నది, నేను తీసుకోదన్నది. నన్ను మురుగపట్నం చంపుతుంటారు. వాళ్ళ పెద్దదిన ఒక తల్లి
మా మధ్య మీద ఎక్కడ నువ్వు చచ్చిన ఒకటి ఇవ్వచ్చు అట్ట ఒక కేసు నువ్వు చచ్చిన అదే కేసు నేను ఎక్కడికైనా చంపుతాను నువ్వు కాబట్టి అంటారని అన్నది. నువ్వు నిన్న ఎవరన్నారు అట్లా చంపుతామని ఎవరన్నారు? కథ తల్లి వాళ్ళ అన్నలు వాళ్ళు అయితే రాత్రి పోయేసరికి హాస్పిటల్కి పోయింది. నేను మందు తీసుకున్న పాన మధ్య పప్పులు వండుకొని రమ్మన్నది. నువ్వు కట్టగా వండుకొని రానది. వండుకొని వస్తలే అన్న 9 మరి ఆడున్న వాళ్ళ ఇంటికి పోయి నేను వండుకుంటున్నానది. వండుకుంటున్నాను వాళ్ళు ఉండరు కరెంట్ ఉందని కరెంట్ తీశారంట. పిల్ల పాటు కరెంట్ తీశారట. 10 తర్వాత ఫోన్ చేస్తే అంబులెన్స్ మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ చేసింది మాకు. మంచిగా రేపు పొద్దున ఫోన్ చేస్తే రేపు పొద్దున రాను మీరు అన్నది నన్ను. అయితే మళ్ళీ వాళ్ళు ఉండరు అన్నది. ఇంట్లో పోయినప్పుడు ఇంకొక ఆడలు పిల్ల పోయినప్పుడు ఇంట్లో ఫోన్ సమాధానం లేదక తర్వాత అంబులెన్స్ మీద ఎక్కించారు. కరెంట్ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి లేదు? కరెంట్ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి లేదు? బాటిల్లో పడుకునే కానీ ఒకటే లైట్ ఛార్జింగ్ లైట్ కొత్త లైట్ లైట్ ఫోన్ ఇచ్చినాం మేము. ఫోన్ ఇచ్చినాం సామాన్ ఫోన్ ఇచ్చినాం. అయితే అన్నం పెట్టినట్టు పక్కన ఒకళ్ళు అన్నం పెట్టి వాళ్ళ మీద కేసు పెట్టారట. అన్నం పెట్టాలి పోలీసులు ఎదురుపోయారు. మొన్న మీరెవరు రాలేదు మీరెవరు పట్టించుకోవద్దని చెప్పారు అందరినీ. వాళ్ళు ఎవరు ఊళ్ళో అక్కడ రానికుండా చేశారు. ఆ పిల్ల మనుషులు 15 మంది ఉంటారు అక్కడ. ఒక్కరు కూడా రాజకీయ నాయకులు కానీ పోలీసులు కానీ అందరూ సాయం చేశారు. నీకు న్యాయం చేస్తామని ఎట్లాంటి గారు నువ్వు అట్లాంటి మాటలు నువ్వు చంపిన పోతామని అన్నారు. వాళ్ళు పెద్ద తల్లి రాత్రి చంపేశారు. అయ్యా గంటకి ఫోన్ చేశారు. చంపేశారు 15 మంది ఉన్నారు అప్పలు పోయేసరికి గంటల. భద్రాచలం ప్రేమ పేరుతో ఒక కానిస్టేబుల్ ప్రేమ పేరుతో మోసం చేసిన తర్వాత డిఎస్పీ గారు కంప్లైంట్ ఇస్తే సరే కేసు అయితే పెట్టారు. కేసు పెట్టినా కానీ నన్ను మోసం చేసిండు కదా అని గత 3 నెలలుగా అదే ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే ఒక ఇల్లు కొత్తగా కడతా ఉంటే ఆ ఇంట్లోనే ఉంటుంది 3 నెలల బట్టి. ఆమెకి 3 నెలల బట్టి ఏ ఇబ్బంది లేదు, అన్నీ మంచిగానే ఉంటుంది చక్కగా వండుకుంటూ రాత్రి అసలు 3 నెలల బట్టి ఎందుకు ఉండాలా అని మేము రమ్మని అడుగుతున్నాం. రోజు కూడా ఫోన్ చేసి అక్కడ ఎందుకు ఉండాలా మోసం చేసినారు సార్ కంప్లైంట్ ఇచ్చినాం కదా వచ్చాయనంటే సరే అని అమ్మాయి అన్న తర్వాత లాస్ట్ ఫైనల్ ఒకసారి అతనితో మాట్లాడి వస్తా అని చెప్పింది. సరే అని నిన్న ఊరు మల్లకల్లు వెళ్ళింది. వెళ్తే నువ్వెందుకు వచ్చినావు ఇక్కడ కానీ బాగా బూతులు తిట్టి వాళ్ళ మేనమామ ఆ పేర్లు నాకు రావు, వాళ్ళ మేనత్త వాళ్ళ బంధువులు అక్కడ ఉండి రావద్దని అక్కడ వెళ్ళబడితే సరే అని నైట్ 10 8 మళ్ళీ మేము ఫోన్ చేసినాం. ఏం జరిగింది ఎందుకు వెళ్ళినా ఏంటి అని అంటే వెళ్ళినా ఇట్లా తిట్టారు సరే నేను ఇంటికి వచ్చేస్తున్నా అని అన్న తర్వాత మళ్ళీ ఈ మధ్యలోనే 8 గంటల సమయంలో నీ కోసం ఒక 20 మంది దాకా ఉన్నారు, ఇప్పుడు నేను కొడతారో ఏం చేస్తారో మాకైతే తెలియదు అని ఒక అతను మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ విషయం కూడా మా అమ్మాయికి చెప్తే ఏమన్నా కానీ నేనైతే చచ్చిపోయినా సరే కానీ నేనైతే ఇన్ని రోజులు 3 నెలల బట్టి ఉంటున్నా ఇక్కడ, చచ్చిపోయినా సరే కానీ ఆ ఇంటిగా వెళ్తాను నేను ఏం చేస్తారో పోతా అని అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళినవా అని కూడా మేము ఫోన్ చేస్తే వెళ్ళిను అంటే మరి ఏమైనా తిన్నావా అంటే నేను 5 తినొచ్చినా నాకేం అవసరం లేదు చాలా టైం అయింది 10:30 అట్లా అయిపోయాలి పడిపోతాను అని అన్నది. అంటే సరేలే అని సరే మేము పడుకున్నాక మళ్ళీ 12 ఇంటప్పుడు ఒక అతను ఫోన్ చేసి మీ అమ్మాయినే అంబులెన్స్లో తీసుకెళ్తున్నారని ఫోన్ చేసింది. అదేంటి అని అంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిందో ఫోన్ పని చేయకోకుండానే చేశారు. ఆ అమ్మాయి ఇంట్లో వెళ్ళంగానే పట్టుకొని మందు పోయేశారు, ఎట్లా చంపారు మందు కరెంటు తీసేశారు. ఎప్పుడు చివరికి ఇల్లు కరెంటు తీసేశారు. వీళ్ళు మొత్తం ప్లాన్ ప్రకారం వాళ్ళ మేనత్తలు ఆ రఘుగాడు వాడు వదినలు ఇంకా వాళ్ళ బంధువులు వాళ్ళందరూ మొత్తం 15 మంది అక్కడ నిన్న అక్కడ ఉన్నారు. 15 మంది పట్టుకొని మందు పోసి అంబులెన్స్ ఫోన్ చేసి ఇక్కడ పిచ్చిదాన్ని మారేసినట్టు ఇక్కడ మారేసారు. ఈ డాక్టర్ల నిర్లక్ష్యం కూడా ఇక్కడ రాత్రి జరిగింది.
డాక్టర్లు ట్రీట్మెంట్ చేసినా కానీ బతుకునేమో, నాకేం కదా అనుకుంటే లేకపోతే మధ్యలోనో చనిపోయిందేమో తెలియదు. మేము ఇప్పుడు చెప్పిన కాడ నుంచి మేము జర్నీ చేస్తే కారు వేసుకొని ఇందాక ఆ అమ్మాయి దగ్గర రాగా మాకు దగ్గర 11 ఏమో అయింది. 11ంటికి ఆడ వచ్చేసరికి ఆడ ఏమీ లేదు, ఏమీ లేదు. తలకాయ కిందకి వాలేసి ఒక నిర్మానుషంగా పడిపోయి ఉంది. ఫైనల్గా ఏం కావాలని కోరుకుంటున్నాం మీరు? వీళ్ళందరి మీద వాళ్ళు రఘుగా అందరి మీద వాళ్ళు కావాలని మటర్ చేశారు. ప్లాన్ ప్రకారం మటర్ చేశారు. ప్లాన్ ప్రకారం వాళ్ళు చేద్దామని అన్నారు. పెద్ద వాళ్ళ రఘుగారు పెద్దదిన మరీ అన్నదా, నీ ప్రాణంతో పోవు, నువ్వు ఇక్కడ నుంచి నువ్వు ప్రాణం పోయినాకే పోతామని అన్నారు.